సంస్థ స్టార్ట్ అయింది. మొత్తం తెలంగాణలో 9,000 మంది ఉన్నారు బాధ్యులు. 1000 కోట్ల వరకు స్కామ్ చేసేసి బిందాస్ గా తిరుగుతున్నారు. బాయిదప్తా అది కూడా గవర్నమెంట్ కుమ్మక్కై ఉందా లేకపోతే ఏందనే తెలుస్తలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఆయన మీద కేసులు వేసినా ఎప్పుడు ఎవరు చొరవ తీసుకోలేదు. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మీద కేసులు వేస్తే ఆల్మోస్ట్ ఒక 100 కేసులు వేసినాము. 100 కేసులు వేసినాము. అరెస్ట్ అయ్యిండు, 16 రోజులు రిమైండ్ గా ఉన్నాడు. అప్పటి నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరికి కనిపించలేదు. అంతగా చేస్తున్నాడు, పోతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడని తెలుస్తలేదు. మయం భోజాలో ఉంటాడు. అక్కడ రిజర్వే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, పర్మిషన్ దొరకలేదు. కమిషనర్ సైబరాబాద్ కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళాము, సిటీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము. మాకెక్కడి నుంచి బాగా సరిగైన రెస్పాన్స్ లేకుండా పోయింది. అందుకే ధర్నా చౌక్ లో వచ్చి ధర్నా చేద్దామని లాస్ట్ డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఈ ధర్నా చౌక్ లో ఈ టైంకి ఇట్లా కూర్చోడానికి కూడా మేము ఎంత కష్టపడ్డామంటే ఆల్మోస్ట్ 45 రోజులు కష్టపడితే ఈ ఫలితం వచ్చింది. అంటే బాధితులు ఎప్పుడు ఇంత కష్టపడాలని చెప్పేసి రాసుకొని వచ్చుకున్నాం మేము. అంటే పేరాల శ్రీనివాసరావు, పేరాల శ్రీవిద్య, కోన రమేష్, కొండలరావు, ఈ రాజేందర్ 5 మంది ఉన్నారండి డైరెక్టర్లు. దీంట్లో మెయిన్ వ్యక్తిని వచ్చేసి పేరాల శ్రీనివాసరావు. కపిల్ చిట్ ఫండ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అట్లనే ఉన్నాడు. ఏదో ఆయన మీద రిజిస్టర్డ్ అయ్యి ఉంది కాబట్టి సంస్థ రిజిస్టర్డ్ అయ్యి ఉంది కదా, మంచిగా ఉంటుంది కదా, తెలంగాణ వాళ్ళకి మంచిగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా అని చెప్పేసి మేమంతా ఆయన ద్వారా వెళ్తే మమ్మల్ని అన్యాయం చేసి మా తప్ప మంచిగా హ్యాపీగా తిరుగుతున్నాడు. ఏడున్నాడని కూడా తెలుస్తలేదు. మేము కంప్లైంట్లు జస్ట్ ఆ చిత్తు కాగితాల్లాగా పోయి డస్ట్బిన్ లో పడి ఉన్నాయి అంతే. మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా. ఆయనకు ఉండదు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఉంటారు కదా ఆయన. పొలిటికల్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే ఎప్పుడు అరెస్ట్ కూడా కాలే ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొంచెం పాజిటివ్ గా అరెస్ట్ అయ్యింది కదా, మాకేదో కొంచెం పాజిటివ్ అవుతుంది అనుకుంటే ఇక్కడ కూడా ఒక హార్డ్లీ ఒక 40 to 50 కేసెస్ అయిన తర్వాత వస్తున్నాడు, పోతున్నాడు అంతే. ఏడు ఉంటున్నాడు అర్థమే కావట్లేదు. మై హోమ్ పూజా అనేది అదే మై హోమ్ పూజాలోనే ఉంటున్నాడు అని చెప్పేసి ముందు హనుమకొండలో ఉండే, అక్కడ ఆయనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మై హోమ్ పూజకు వచ్చాడు. మై హోమ్ పూజలో కూడా మేము చాలాసార్లు 2-3 వారాలుగా మేము అక్కడ నిలబడి చూసాము. మాకు అసలు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ రాకపోవడం వల్లనే ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ చొరవ తీసుకుంటాం. ఇంతమంది అంటే డిస్ట్రిక్ట్స్ నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వచ్చిన తక్కువ క్రౌడ్ ఉందని చెప్పేసి మీరు అంత తక్కువ వచ్చిన ఏంటంటే బాధితులు అంటే చాలా మంది 5,000 నుంచి 9,000 మంది దాకున్నారు. 2 years తర్వాత దాన్ని 12% 1% 10% ప్రకారంగా నాకు ఇస్తామన్నారు డబ్బు. సరే అని నేను వెయిట్ చేశాను. నేను ఇంతవరకు 1 రూపీ కూడా తీసుకోలేదు. ఇది మా ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడండి. యాక్సిడెంట్ లో చనిపోతే నాకు అమౌంట్ వచ్చింది. అమౌంట్ వస్తే ఆ అమౌంట్ నేను నాది ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయండి. నాకు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకెళ్లి నేను కపిల్లో వేసుకున్నానండి. కపిల్లో నుంచి నాకు మళ్ళీ అది 2,000 అయి నాకు వచ్చింది. అగైన్ నేను అది నా కూతురికి పెళ్లి కోసం అని దాచుకున్నానండి. మా ఆయన చనిపోయినప్పటి నుంచి ఆ డబ్బులు నేను నా కూతురు పెళ్లి కోసం అని దాచుకున్నానండి. దాచుకొని సరే అని ఇట్లా మీడియేటర్ ఆ కపిల్లో ఉండే మీడియేటర్ ఇందులో జాయిన్ అయ్యాడు. ఆయన వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నాకు ఈ అక్షర చిట్ ఫండ్స్ అంటే ఏంటో తెలియదు. అసలు బేసిక్ గా నాకు ఏం తెలియదు. సరే నా పాపది పెళ్లి ఉంది కదా, కొంచెం షార్ట్ టైంలో నాకు అమౌంట్ వస్తే నాకు పాపది పెళ్లి చేసుకోవచ్చు, కొంత టైం ఉంది కదా అని అనేసి నేను అందులో వేశానండి. వేస్తే మొత్తం నిండా మునిగిపోయానండి. నేను ఎప్పటి నుంచో నా భర్త చనిపోయి 2010లో చనిపోయాడు. అప్పటి నుంచి దాచుకున్న డబ్బులను మొత్తం ఇందులో పోయాయి. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా సార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలి సార్, నాకు భర్త కూడా లేదు, నాకు మా అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి అని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను. కానీ ఏది నడవలేదు. ఆయన ఇస్తానని చెప్పి ఇలాగే మోసం చేశాడు. నేను ఇలాగే ఆ మై హోమ్ పూజా దగ్గరికి ఒక వారం రోజులు అక్కడ ఇక్కడ ఈ ధర్నాలో పాల్గొంటూనే ఉన్నాను. చాలా అలసిపోయామండి. అసలు మాకు న్యాయం చేయాలండి.
ఇంతమందిని ఒక హంతకుడిని అరెస్ట్ చేస్తున్నారు వెంటనే ఒక 10-15 రోజుల్లోనే, ఒక మానభంగం చేస్తూ 10-15 రోజుల్లోనే అరెస్ట్ చేస్తున్నారు. ఇంతమందిని ఇన్ని కోట్లు ముంచిన ఇతన్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయడం లేదో నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి విషయాల్లో చాలా న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆయన ఎలాగైనా మాకు న్యాయం చేయాలని, మా పాపకు పెళ్లి చేసుకోవాలండి. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ప్రతిసారి చెప్పుకోవాలంటే కూడా మాకు ఇట్లా రోడ్లకు ఎక్కి ఇలా రావాలంటే కూడా ఎంతో బాధగా ఉంది. దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. రమాదేవి అండి నా పేరు. దయచేసి మాకు న్యాయం చేయండి.